కంటికి కనిపించిన ప్రతిదీ నిజము కాదు, కనిపించినంత మాత్రాన అబద్ధం కాదు. సైన్స్ కు అందని ఎన్నో అద్భుతాలు, అంతు చిక్కని సవాళ్లు, సమస్యలు ప్రకృతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు భౌతిక శాస్త్ర పరంగా వెలుగులో ఉన్న 4 శక్తులు కాకుండా ప్రకృతిలో మరొక శక్తి దాగి ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇప్పటి వరకు మనకు తెలిసినవి కేవలం 4 శక్తులే అయితే ఇప్పుడు 5వ శక్తి ఉండొచ్చన్న అమెరికా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దానిని భౌతిక సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సబ్ అటామిక్ పార్టికల్ గా గుర్తించారు. దీనినే 5వ శక్తి, దీన్ని నియంత్రిస్తున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ అదృశ్య 5వ శక్తి ఓ పరమాణువును ప్రభావితం చేస్తున్నదని, దాన్ని నియంత్రిస్తున్నదని వారు విశ్వసిస్తున్నారు. అమెరికా ఇల్లినాయిస్ లోని ఫెర్మి నేషనల్ యాక్సిలరేటర్ లాబొరేటరీ ఫెర్మి ల్యాబ్ లో దీనిపై వారు అధ్యయనం కూడా చేస్తున్నారు. ఇక న్యూయాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ లాంటివి ఉప పరమాణు భౌతిక శాస్త్రం ప్రకారం ప్రవర్తించడం లేదని వారు కనుగొన్నారు. ఈ కణాలు ప్రస్తుతం ప్రపంచానికి తెలిసిన 4 శక్తుల ప్రభావానికి లోనవడం లేదని గుర్తించారు. మనకు తెలియని ఏదో అదృశ్య శక్తి వాటిని ప్రభావితం చేస్తున్నదని, దాన్ని నియంత్రిస్తున్నదని, దీనికి మరిన్ని ఆధారాలు కావాలని పరిశోధకులు భావిస్తున్నారు. గురుత్వాకర్షణ, విద్యుత్ అయస్కాంత, బలమైన బలహీనమైన ఫోర్స్, ఇవే ఇప్పటి వరకు మనకు తెలిసిన శక్తులు. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు, అణువు, పరమాణువు ఈ 4 శక్తులను ఉపయోగించుకొని ఒకదానితో మరొకటి ఇంటరాక్ట్ అవుతాయి. కానీ ఫెర్మి ల్యాబ్ శాస్త్రవేత్తలు ఇవి కాకుండా 5వ శక్తి కూడా ఉందనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇందుకు గాను న్యూయాన్స్ పై వారు చేసిన పరిశోధనలను ఉదాహరిస్తున్నారు. ఫెర్మి ల్యాబ్ లో 15 మీటర్ల వ్యాసం గల రింగుపై న్యూయాన్లపై పరిశోధనలు చేయగా అవి ప్రస్తుత భౌతిక సిద్ధాంతాల ప్రకారం ప్రవర్తించడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిని మరేదో శక్తి నియంత్రించగలిగినట్లుగా పరిశోధకులు గుర్తించారు. కానీ 5వ శక్తిని ధృవీకరించేందుకు మరో 2 ఏళ్లు పట్టవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మరోవైపు యూరప్ లోని లార్జ్ హడ్రాన్ కొలిడార్ సైతం దీనిపై పరిశోధనలు సాగిస్తోంది. అయితే ప్రకృతిలో 5వ శక్తి కూడా ఉన్నదన్న వాదన 2021లోనూ తెరపైకొచ్చింది. ఇంతకీ అసలు ఏంటి న్యూయాన్లు అన్న విషయానికి వస్తే, న్యూయాన్లు అనేవి ఒక రకమైన ఎలక్ట్రాన్స్. ఇవి అస్థిరమైన ఉప పరమాణు కణాలు. కానీ నిజమైన ఎలక్ట్రాన్స్ తో పోలిస్తే వీటి ద్రవ్యరాశి 200 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. భూమి ఉపరితలంపై చేరే కాస్మిక్ రేడియేషన్ లో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని నిర్వచించేందుకు ఇప్పుడు శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. సకల చరాచర సృష్టిలో విశ్వాంతరాలతో సహా అన్ని కణ నిర్మితాలే అన్నది మనం 100 సంవత్సరాలకు పూర్వమే కనుగొనడం జరిగింది. ఇక దుమ్ము ధూళితో సహా మానవ శరీరం, జీవచరాలన్నీ కోట్లాది కణాలతో ఒక ప్రత్యేక ఫార్మెట్ లో ఏర్పాటైనవిగానే ఉంటాయి. అయితే అప్పటి టెక్నాలజీకి ఇప్పుడు అభివృద్ధి చెందిన టెక్నాలజీలకు చాలా తేడా ఉంది. నేటి తరం శాస్త్రవేత్తలు అణువును మాత్రమే కాదు, పరమాణువును, కేంద్రకాన్ని కూడా వదలకుండా పరిశోధిస్తున్నారు. ఇక పరమాణువులోని కేంద్రమైన న్యూట్రాన్లను కూడా పరిశోధించే పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ ప్రపంచం, ఈ విశ్వాంతరాలన్నీ న్యూట్రినోల మాయాజాలం వల్లే జీవం పొందుతున్నాయి. ఇంతకీ న్యూట్రినోలు అంటే ఏమిటి, వాటికి మనుషులకు ఏం సంబంధం ఉంటుంది అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం. న్యూట్రినోలేం కర్మ, అణువు కూడా బయటకు కనిపించదు. కంటికి కనిపించని ఈ అతి సూక్ష్మ కణంలో ఏం జరుగుతుందో తెలిసే మైండ్ బ్లాక్ అవ్వకుండా ఉండదు. మరి ఇప్పుడు వాటిపైన రీసెర్చ్ జరుగుతోంది. అయితే న్యూట్రినోల గురించి తెలుసుకునే కన్నా ముందు ఆటం గురించి తెలుసుకోవాలి. మన శరీరంలో మొత్తం ఎన్ని అణువులు ఉన్నాయో తెలుసా? గతంలో అయితే ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి తెలియలేదు. కానీ సూపర్ కంప్యూటర్ యుగంలో ఆ పని సాకారమైంది. సుమారు 700 కోట్ల 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 కణాలు ఒక దగ్గరకు చేర్చి పద్ధతి ప్రకారం అతికించితే మనం ఇలా తయారవుతాయన్నమాట. ఇంకా షార్ట్ గా చెప్పాలంటే ఈ సంఖ్యను 7 ఆల్టిలియన్లుగా అనుకోవచ్చు. అయితే ఒక విషయం సుస్పష్టం, వీటి సంఖ్య బరువును బట్టి మారిపోవచ్చు. సహజంగానే చిన్నవారిలో తక్కువ అణువులుంటాయి, పెద్దవారిలో కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇన్ని కణాలతో పాటు ఎన్నో రసాయనాలు, మరెన్నో పదార్థాలు అన్ని కణాల రూపంలోనే యాక్టివ్ గా ఉంటాయి. సగటున మన శరీరంలో 87% వరకు హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ అణువులే ఉంటాయి. వీటికి కార్బన్, నైట్రోజన్ అణువులను కలిపితే మొత్తం 90% ఇవే ఆక్రమిస్తాయి. అంటే దీనిని బట్టి చూస్తే మన శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుందని నిరూపితమైంది. నీరంటే మనకు తెలిసి H2O అంటే 2 హైడ్రోజన్ 1 ఆక్సిజన్లు కలిసిన మూలకం. ఈ విషయాలను మనం చిన్నప్పుడే చదువుకొని తెలుసుకున్నాం కదా. బ్రిటన్ కు చెందిన రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665లో ఓక్ అనే చెట్టుకు ఉండే పలుచని బెరడును మైక్రోస్కోప్ లో పరిశీలిస్తుండగా ఈ కణాలను గుర్తించారు. బెరడు ముక్కలో తేనె పట్టులో ఉండే ఖాళీ గదుల్లాంటి నిర్మాణాలకు ఆయన కణం అని పేరు పెట్టారు. దానినే ఇంగ్లీష్ లో సెల్ అంటారు. లాటిన్ భాషలో కణం అంటే చిన్న గది అని అర్థం వస్తోంది.
నిజానికి రాబర్ట్ హుక్ మొదటిసారిగా నిర్జీవ కణాలను పరిశీలించారు. ఈ ఆవిష్కరణ సైన్స్ చరిత్రలోనే అతి ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఆయన పరిశోధన కణశాస్త్రానికి పునాదులు వేసింది. అందుకే ఆయనను కణశాస్త్ర పితామహుడిగా చెబుతున్నారు. ఆపై అంటన్ వాన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా 1674లో సజీవ కణాలైన బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలను కనుగొన్నారు. దీంతో వైద్య శాస్త్రం తీరుతెన్నులు మారిపోయాయి. ఆ తరువాత మానవ శరీరాన్ని అర్థం చేసుకునే తీరే మారిపోయింది. కణ నిర్మాణంలో ముఖ్యంగా 3 భాగాలుంటాయి: కణత్వచం, కణద్రవం, కేంద్రకం. కణ మధ్య భాగంలో ఉండే గుండ్రని నిర్మాణాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే పరిశోధకుడు 1831లో కనిపెట్టారు. కణాలలో వైవిధ్యం ఉంటుంది. కణాల పరిమాణం, ఆకారం, సంఖ్యలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. అలాగే ఇతర జీవులను చూస్తే వాటిలో ఏకకణ జీవులు కూడా ఉంటాయి. ఇవి కేవలం ఒకే కణంతో నిర్మితమై ఉంటాయన్నమాట. అలాగే ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులను బహుకణ జీవులని అంటారు. ఇందులో చూస్తే ఏకకణ జీవుల్లో ఒకే ఒక కణం ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల, ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ చూస్తుంది. మరి ఏకకణ జీవులకు ఉదాహరణగా అమీబా, పారామీషియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనస్, స్పైరోగైరాలను చెప్పుకోవచ్చు. సరిగ్గా ఇదే విధంగా బహుకణ జీవుల్లో మనుషులు వస్తారు. వేరువేరు పరిణామాలలో ఉండే కణాలు శరీరానికి అవసరమయ్యే భిన్న రకాల విధులను నిర్వహిస్తాయి. బహుకణాల జీవులలో మొక్కలు, జంతువులు కూడా వస్తాయి. సజీవంగా ఉన్న కణాల పరిమాణం మైక్రాన్లలో కొలుస్తారు. అంటే ఇది మీటరులో మిలియన్ల వంతుగా చెప్పుకోవచ్చన్నమాట. మీకు తెలుసా, అతి చిన్న బ్యాక్టీరియా కణం మరింత చిన్నగా 0.1% నుంచి 0.5 మైక్రాన్ సైజులో ఉంటుంది. అయితే మనిషి కాలేయం, మూత్రపిండాలలో ఉండే కణాలు మాత్రం 20 నుంచి 30 మైక్రాన్ సైజులో ఉంటాయి. అవి తమ విధులను సరిగ్గా నిర్వర్తిస్తుంటాయి కాబట్టి మనం జీవంతో ఉంటాం. మనలో చాలా మందిలో 41 రకాల రసాయన మూలకాలు ఉంటాయి. నిజానికి మన శరీరం ఒక అతిపెద్ద ఫార్మా పరిశ్రమల కేంద్రం అని అనుకోవచ్చు. శరీరంలో తయారు కాని రసాయనం అంటూ లేదు. వాటిని అవసరమైన చోట్లకు శరీరంలోని బయటకు కనిపించని వైద్య వ్యవస్థ పంపించి చికిత్సలు జరుగుతూ ఉంటాయి. ఇక మనకు ఈ విషయం తెలియక బయట నుంచి మందులు వాడుతూ ఉంటాం. కాస్త ఆగితే శరీరం తనంతట తానే బాగుపడుతోంది. అందుకే మన పూర్వీకులు లంకనం దివ్యౌషధం అన్నారు. కణశాస్త్రం అభివృద్ధి చెందిన తరువాత వైద్య శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సృష్టిలో మనము ఇంకా తెలియని అనేక రహస్యాలలో కణాల రహస్యం కూడా ఒకటి. దీని గురించి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. మన ముందు చెప్పుకుంటున్నట్లుగా మానవ శరీరంలో అనేక రకాల సుమారు 37.2 ట్రిలియన్ కణాలు ఉన్నాయని అంచనా. ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తిస్తున్నాయి కాబట్టి మనం రోజువారీ పనులు సక్రమంగా చేయగలుగుతున్నాం. ఉదాహరణకు ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ ను శరీరం అంతా రవాణా చేస్తున్నాయి. తెల్ల రక్త కణాలు వ్యాధులతో పోరాడుతున్నాయి. నాడీ కణాలు సమాచారాన్ని శరీరంలోని ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రసారం చేస్తున్నాయి. కండరాల కణాలు కదలికకు ఇతర కణాలు సహాయపడుతున్నాయి. అంతేకాదు మన శరీరంలోని కణాలు ఎప్పటికప్పుడు చనిపోతూ కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ ఎలా, ఎందుకు జరుగుతున్నాయన్న విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.